వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో ఉద్యమంలో కొనసాగుతున్న సభ్యత్వ నమోదు. హుజూర్నగర్ టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం. తెలంగాణలో దిగ్విజయవంతంగా కోటి వృక్షార్చన. మైలార్దేవుపల్లిలో మొక్కలు నాటిన టీఆర్ఎస్ నేతలు. నల్గొండలో బట్టి విక్రమార్క పొలం పోరు బాట. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపాటు. కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో సిపిఎం నిరసన. గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్. దాతృత్వం చాటుకున్న పోలీసు అధికారి బానోత్ కృష్ణను అభినందిస్తున్న ప్రజలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. నేరేడ్చర్ల పట్టణ కార్యాలయంలో హుజూర్నగర్ శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. నేరేడ్చర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ అండ్ టౌన్ ప్రెసిడెంట్ చల్లా శ్రీలతిరెడ్డి ఆధ్వర్యంలో 15 వార్డులలో సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమూరి యశోదారాములు, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, గ్రంథాలయ శాఖ చైర్మన్ గుర్రం మార్కండేయ, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి చితులూరు సైదులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క మండిపడ్డారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో పొలంబాట, పోరుబాటలో పర్యటించిన ఆయన డిండి, చెరుకుపల్లిలో వరి పొలాల రైతులతో బట్టి అవి కూడా వస్తారా? ఎత్తి వేస్తే రైతులకు చాలా ఇబ్బందులు అవుతాయి. ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా చిన్న చిన్న రైతులకు ఇబ్బందులు అయితే ఎక్కడ పోలేము, ఎక్కడ అమ్ముకోలేము, ఎక్కడ కొనలేము. ఖచ్చితంగా ఇప్పుడు రైతు కేంద్రాలు ఉండాలి. రైతులకు ఇబ్బంది చేసే అరాచకాలు చాలా విపరీతంగా ఉన్నాయి. రైతు కేంద్రాలు ఉండాలి. దాంతో రైతులకు మేలు కలుగుతుంది. కేంద్రాలు ఎత్తి వేస్తే రైతులకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. కేంద్రాలు ఎత్తేస్తే ఇబ్బంది వస్తుందని చెప్తా ఉన్నారు. ఏమవుతుంది? కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే, కేంద్రాలు ఎత్తివేస్తే ఈ రైతులు చిన్నకారు రైతులు ఎక్కడ వెళ్ళలేరు, ఎక్కడ పోలేరు. ఇప్పుడు దాదాపు ఇప్పుడు రైతులు మాకు ఢిల్లీ మండలంలో 9 కిలోమీటర్ల దగ్గర ఉన్నాయి. రైతు కేంద్రాలు అక్కడ ఉంటే కొనుగోలు మీరు పోగలదు. దాదాపు ఇప్పుడు ఈ కేసీఆర్ ఎత్తివేస్తే ఎక్కడ ఏ రాష్ట్రం ఏ 100 కిలోమీటర్లు మేము పోలేక మాకు అందుబాటులో రైతు కేంద్రాలు అవి త్వరగా ఉంటేనే మాకు మంచిగా ఉంటుంది. మనం ఉద్యమించాలా? రైతులందరూ ఉద్యమించాలా? వాళ్ళు అడుగు మరి ఉద్యమిస్తారు. రైతులు మొత్తం ఉద్యమించాలి. దిగ్ని మండలం చౌక్లాపూర్లో జరిగినటువంటి ఈ సభలో మాట్లాడినటువంటి మహిళా రైతులు కానీ మిగతా రైతులు కానీ వాళ్ళందరూ చెప్పేది ఒకటే, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే మా బతుకులు దుర్మార్గంగా దుర్భరంగా ఉంటాయి, చాలా బాధగా ఉంటుంది.
అలాగే ఈడ ఎక్కువగా శాతం దళిత గిరిజనులు ఎక్కువగా ఉన్నారు, దళితులు కూడా ఉన్నారు. మాకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి మోసం చేశాడు. ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలో పంచిన భూములు కూడా ఇవాళ రైతు సమన్వయ వేదికని, లేకపోతే వైకుంఠధామాలని, లేకపోతే ఇతరత్ర మా భూములనే లాక్కుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీని మీద గడమెత్తండి అని వాళ్ళు చెప్పే కాకుండా మాకు రావాల్సిన హక్కులు ఏమి రాలేదని చెప్తూ కొన్ని లెక్కలు చెప్పారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా ఉన్న జనాభా దామాషా ప్రకారం ఒకవేళ గిరిజనులకు 10% లెక్కేస్తే కూడా సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం. అవి కూడా వస్తారా? సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని మైలాదేవుపల్లి మైనారిటీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ అతవుల్లావ్ షేక్ సనవుల్లావ్ ఆధ్వర్యంలో ఆరంగర్ మానసిక వికలాంగులకు ఆశ్రమంలో మానసిక వికలాంగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్ పాల్గొని పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ విభాగం ఉపాధ్యక్షుడు సయ్యద్ అల్లా బకాష్, సరికొండ వెంకటేష్, హక్కిం రఘు యాదవ్, గుమ్మడి కుమార్, రాజు, ముదిరాజ్, మొహమ్మద్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి బర్త్డే 67వ జన్మదిన సందర్భంగా మేము అందరం కూడా నాయకులందరం కూడా అతవుల ఆధ్వర్యంలో అరంగారి దగ్గర అందరూ కూడా వికలాంగులకు ఇక్కడ పనులు వస్తడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన జన్మదినం ఎన్నో 100 జన్మదినం జరుపుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ ఏదున్నా సరే కేసీఆర్ అన్ని పెద్ద మనకు అందరికీ మనకు ఇదైపోయి పెద్ద దేవుళ్ళకి ఇప్పుడు మనకు, అందుకే ఆ భగవంతుడు ఎప్పుడు చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా అందరూ ఇక్కడ మా నాయకులు ఈరోజు మైలాదేపల్లి జిల్లాలో అందరు నాయకులు కూడా ఎక్కడ వాళ్ళకు కూడా ఆయన జన్మదినం అందరూ కేకులు కట్ చేసుకుంటూ అందరూ మిఠాయిలు పంచుకుంటూ ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఆ భగవంతుని కొడుతున్నాము. మేము కూడా కేసీఆర్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి, 100 సంవత్సరాలు జన్మించాలని చెప్పి ఉండాలని చెప్పి చెప్పుకుంటూ ఈరోజు అలంకార దగ్గర ఇంత పెద్ద ఎత్తున అతవుల ఆధ్వర్యంలో ఇక్కడ మళ్ళీ సనవుల గారి అందరి ఆధ్వర్యంలో ఒక పనులు పంచుకోవడం జరిగింది, మిఠాయి పంచుకోవడం జరిగింది. నాకు మళ్ళీ వికలాంగులు అందరూ కూడా ఎప్పుడు ఇలాగానే ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ కేసీఆర్ ఆరోగ్యం ఎప్పుడు ఆయుధంగా ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలాదేవుపల్లి డివిజన్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ క్రోటి వృక్ష అర్చన కార్యక్రమంలో భాగంగా మైలాదేవుపల్లి డివిజన్ TNGOS కాలనీ పార్కులో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్, గుమ్మడి కుమార్, సరికొండ వెంకటేష్, రఘు యాదవ్, TRS నాయకులు పాల్గొన్నారు.
చెర్రీ కింద కోసం హ్యాపీ బర్త్డే చిన్న కేసీఆర్ అందరికీ నమస్కారం. చాలా సంతోషమైన దినం ఈరోజు. తెలంగాణలో కూడా మన నాయకుని ముఖ్యమంత్రి గారి కల్వకుంట్ల కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా 67వ జన్మదినం ఈరోజు మనం చేసుకుంటున్నాం. అందరం కూడా చాలా సంతోషం. పొద్దుగానే 6 గంటలకే పార్టీ నాయకులందరూ కూడా వచ్చి ఈ గ్రౌండ్లో గణేష్ నగర్ గ్రౌండ్లో ఎంతో కష్టపడి గ్రౌండ్ కూడా బస్తీవాసులందరూ చేసుకుంటూ ఈరోజు చూస్తుంటే ఎంతో ఆనందం. ఈ గ్రౌండ్లో ఇలా మనం బర్త్డే చేసుకోవాలనే ఆలోచనతో పెట్టుకుంటే అందరూ కూడా రావడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ గురించి ఎంతో పోరాడిన నాయకుడు మా నాయకుడు. ఎవరు కూడా పోరాడలే, మనం అందరం చూసినాం. ఆ రోజు సచ్చినాపల్లె కానీ నేను తెలంగాణ తెచ్చిందాక ఉంటాను నాయకుడు ఒక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒకడే. అందుకని ఈరోజు మనం అందరం 6 సంవత్సరాల్లో ఇంచుమించు 7 సంవత్సరాలుగా వస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషంతో నుండి ఆనాడు ఏ పథకాలు కూడా మనం ఆయన మేనిఫెస్టోలో పెట్టలేడు. కానీ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి ఒకటే ఆలోచన, ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నది, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఎన్నో పథకాలు పెట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో నుంచి మైనార్టీ సోదరులకు అన్ని కులాల వాళ్ళకు కూడా, ఒక్క కులం వాళ్ళకి అనేది కాకుండా అన్ని కులాల వాళ్ళకు కూడా ఎంతో మేలు చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు. అందుకని ఈరోజు ఆయన బర్త్డే అందరూ కూడా మనం అందరం కూడా యువకులు, యూత్, అన్ని కులాల వారు కూడా ఎంతో ఘనంగా ఈరోజు చేసుకుంటున్నారంటే పొద్దుగానే మన సంతోష్ గారు ఇందాక చెప్పినారు 7 గంటలకి ప్రతి ఇంటికి ఒక ముక్క పెట్టాలని చెప్పి 1 కోటి ముక్కలు పెట్టాలని చెప్పి అలా మనం అందరం ప్రకటించడం జరిగింది సంతోష్ కుమార్ గారు. అందుకని ఈరోజు మనం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు చిల్కానగర్ చౌరస్తాలో చిల్కానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేట్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ హాజరై కేక్ కట్ చేసి కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామంలో 500 మొక్కలను సర్పంచ్ మునిగాల ప్రభాకర్ రెడ్డి పాలకవర్గం నాటారు. సర్పంచ్ మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష వలన తెలంగాణ సాధించామని కొనియాడారు. మరో 20 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలని ఆకాంక్షించారు. కేసీఆర్ 67వ పుట్టినరోజు సందర్భంగా 1 కోటి మొక్కలు నాటి హరిత తెలంగాణగా మారుస్తామన్నారు. అన్న కొంత ముందుకు రా అన్న ఫోటోలు మా విలేజ్ ఆరేగూడెం గ్రామం, చౌటుప్పల మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఇక్కడ ఈ విలేజ్ సర్పంచ్ నేను. హరితహారంలో భాగంగా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మా ఊరిలో గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మా వృక్షాలు మొక్కలు నాటడం
మా ఊరి ప్రజలందరూ పోయిన సంవత్సరం కూడా బాగానే 2 years నుంచి బాగానే మొక్కలు పెడుతున్నాం. అందులో భాగంగా పోయిన చెట్ల ప్లేస్లలో కానీ కొత్త ప్లేస్లో కానీ 1000 మొక్కలు ప్రతి ఊర్లో 1000 మొక్కలు నాటే విధంగా మా ఊర్లో కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఈ అందరూ మా ఊరి ప్రజలు సంతోషిస్తున్నారు. అందులో భాగంగా కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఈ ప్రకృతిని ప్రేమించే విధంగా చెట్లు పెరుగుతున్నందుకు మా విలేజ్ నుంచి హైవే నుంచి మా ఊరి వరకు అంతకుముందు ఒక చెట్టు కూడా ఉండేది కాదు. ప్రజెంట్ చెట్లు 2 yearsలో మంచి నీడనిచ్చే విధంగా పెరుగుతున్నాయి. అందరం సంతోషిస్తూ కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేస్తాం. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నారాయణపేట జిల్లా సింగారం చౌరస్తా వద్ద టీఆర్ఎస్ కార్యాలయంలో మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. ఇటీ కార్యాలయంలో భాగంగా నాయకులు నియోజకవర్గ స్థాయిలోనూ అత్యధికంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొని కేసీఆర్ జన్మదిన వేడుకలు విజయవంతంగా పూర్తి చేశారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జల్ మండల కేంద్రంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా జెడ్పీటీసీ శశిరేఖ బాలు వాడల గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు పాండు, సర్పంచ్ మల్లమ్మ, బీరయ్య, టీఆర్ఎస్ నాయకులు దానేలు బుచ్చయ్య, భీమయ్య, టీఆర్ఎస్ గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్ మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా రుద్దూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వ పథకాల విఫలంపై తహసీల్దార్ మజీబ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించిందని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ 100% ఉచిత ఎరువులు ఇస్తానని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మర్చిపోవడం జరిగిందన్నారు. ప్రైవేట్ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని గౌరవ వేతనం ప్రకటించాలన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేని పక్షంలో బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు టీఆర్ఎస్ని వెంటనే అమలు చేయాలని మరియు ప్రైవేట్ టీచర్లకు కూడా గౌరవ వేతనం అందించాలని, గత 8-9 నెలల కరోనా విషయంలో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధ్యక్షులు గారు ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఈరోజు చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నారు. ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. అయ్యా ఇది తొందరగా చేయండి, రైతులు చాలా ఇబ్బందులో ఉన్నారు. ముఖ్యంగా ఇంకో విషయం, రైతుల కేంద్రాలను మూసేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. తెరుస్తానని ప్రతి గింజ రోడ్డు మీద పడ్డది కూడా తీసుకొని కొంటానని చెప్తావు. ఇప్పుడు మీరే ఆ మాటతో వద్దంటున్నారు. ఇంకెన్ని రోజులు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దయచేసి ఇక్కడైనా తెలుసుకొని, ప్రజల కష్టాన్ని తెలుసుకొని మెదలండి. లేకుంటే రానున్న రోజుల్లో ప్రజలు మీకు గట్టిగా గుణపాఠం చెప్తారు. భారత్ మాతాకి జై! భారత్ మాతా. ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో సిపిఎం నిరసన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిళ్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మిలుకూరు వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి రోప్ వంతెన వరకు ఆటో ట్రాలీకి తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాసుదేవారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశభక్తం అంటూ గొప్పలు చెబుతూ దేశ సంపదను ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు తాకట్టు పెడుతుందని మండిపడ్డారు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ వెంటనే తగ్గించాలని, లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వాసుదేవారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శీలం అశోక్, రైతు సంఘం మండల అధ్యక్షులు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి బీజేపీ మోడీ నశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ సెక్టార్ కు, స్వదేశీ వ్యక్తులకు మొత్తం కూడా గుండు గుత్తగా అమ్మేస్తున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం. సామాన్యుడు బతికేయట్లేదు. సామాన్యునికి అవసరమైనటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచినటువంటి ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు జమ్మిగుంటలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవానికి యూపీ హాయంలో 400 లోపు ఉన్నటువంటి ఈ ఏదైతే గ్యాస్ బండ ఇవాళ 840 రూపాయలకు చేరింది. అంతకుముందు 50 నుంచి 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఇవాళ 100 రూపాయలకు చేరుకున్నది. డీజిల్ ధర 50 రూపాయల డీజిల్ ధర ఇవాళ 95 రూపాయలు చేరుకున్నది. దేశభక్తి ముసుగులో దేశ సంపద మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకు, మొత్తం విదేశీ సంస్థలకు దోచిపెడుతున్నటువంటి ఈ మోడీ మొత్తం కూడా ప్రజానీకానికి నష్టపరిచే విధానాలు తీసుకుంటున్నాడు. ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో, కరోనా సమయంలో కూడా ఆలోచించకుండా గ్యాసు, పెట్రోల్, డీజిల్ ను ఇప్పటి ముప్పటిగా పెంచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని వస్తువులు జీఎస్టీ పరిధిలోకి వస్తాయి, కానీ పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిస్థితులు ఎందుకు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు సిపిఎం గా మేము డిమాండ్ చేస్తున్నాం.
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ వెంటనే తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ కనుక జీఎస్టీ పరిధిలోకి వస్తే ఇలా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బానోద్ కృష్ణ దాతృత్వం చాటుకున్నారు. కుమ్మరికుంట్ల గ్రామంలో నిరుపేద యువకుడికి పనికి వెళ్లి ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయే స్థితిలో ఉన్న యువకుడికి నిత్యావసర సరుకులు, బియ్యం, ఆర్థిక సహాయం చేశాడు. ఈ సందర్భంగా బానోద్ కృష్ణ మాట్లాడుతూ నిరుపేద యువకుడికి దాతలు ఆదుకోవాలని తెలిపారు. ఈ నిరుపేద యువకుడికి మనసున్న ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. జనగామ జిల్లా దేవురుప్పల మండలం మన్పహాడ్ గ్రామానికి చెందిన శ్రీమతి వేల్పుల పద్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ మహమ్మద్ జాకిర్ హుసేన్ మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబానికి పరామర్శించారు. మృతురాలు కుటుంబానికి 3000 ఆర్థిక సహాయాన్ని అందించి తన మానవత్వాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దావుల సోమయ్య, జోగు యాకయ్య, దావుల వెంకన్న, శేఖర్, దామెర మహేందర్, నాచారి వీరస్వామి, ముత్యాల శివానంద్ తదితరులు పాల్గొన్నారు. ఇక మరోసారి హెడ్లైన్స్. తెలంగాణలో ఉద్యమంలా కొనసాగుతున్న సభ్యత నమోదు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ సభ్యత నమోదు కార్యక్రమం. తెలంగాణలో దిగ్విజయవంతంగా కోటి వృక్షార్చన. మైలాదేవుపల్లిలో మొక్కలు నాటిన టీఆర్ఎస్ నేతలు. నల్గొండలో బట్టి విక్రమార్క పొలం పోరు బాట. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపాటు. కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో సిపిఎం నిరసన. గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్. దాతృత్వం చాటుకున్న పోలీస్ అధికారి బానోద్ కృష్ణను అభినందిస్తున్న ప్రజలు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.